చూస్తున్నారు జనసేన నేత కిరణ్ రాయల్ పై తిరుపతి బైరాగి పట్టణకు చెందిన లక్ష్మి అనే మహిళ ఆరోపణలు గుప్పిస్తున్నారు. కిరణ్ రాయల్ మోసం చేశాడంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆమె ₹1 కోటి పైగా డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళ బలవన్మరణానికి పాల్పడతానంటూ లక్ష్మి కన్నీరు పెట్టుకుంటున్నారు. లక్ష్మి ఆరోపణలపై స్పందించారు కిరణ్ రాయల్. రాజకీయంగా కుట్ర చేస్తున్నారంటున్నారు జనసేన నేత కిరణ్ రాయల్. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కిరణ్ రాయల్ మోసం చేశాడంటూ ఓ మహిళ ఆరోపణలు గుప్పించడం జరుగుతోంది. తిరుపతికి చెందిన బైరాగి పట్టుడుకు చెందిన లక్ష్మి అనే మహిళ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనని కిరణ్ రాయల్ మోసం చేశారంటూ ఆరోపించడం జరుగుతోంది. సదరు మహిళ కిరణ్ రాయల్ మోసం చేశాడంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆమె ₹1 కోటి పైగా డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఈ నేపథ్యంలో డబ్బుల విషయంలో తనను మోసం చేశారంటూ సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు బల్వన్ మరణమే శరణ్యమంటూ ఆమె కన్నీరు పెట్టుకుంటున్నారు. లక్ష్మి ఆరోపణలపై స్పందించారు కిరణ్ రాయల్. రాజకీయంగా కుట్ర చేస్తున్నారంటూ ఆయన సమాధానం ఇస్తున్నారు. ఇంతకీ లక్ష్మి ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. ₹1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని తనని బెదిరించి ఎన్నో చేసి కేవలం ₹30,00,000 నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరు? కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లనే పోతున్నాను. ఆ విజువల్ చూస్తున్నారు. సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. లక్ష్మి అనే మహిళ తన పిల్లలకు ఏం సమాధానం చెప్పుకోవాలి, అప్పులు ఎక్కువైపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కథనం దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఐ రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి డిస్టర్బింగ్ విజువల్స్కి సంబంధించి స్ట్రిప్ని ఆన్ స్క్రీన్ ఉంచే ప్రయత్నం చేయండి. ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు కలత చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. లక్ష్మి అనే మహిళ వీడియో రిలీజ్ చేశారు. జనసేన నేత కిరణ్ రాయల్ తనని మోసం చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. మోసం చేయడంతోనే ఇక బలవన్ మరణమే శరణ్యమంటూ, ప్రాణత్యాగమే శరణ్యమంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇక బలవన్ మరణమే తనకి శరణ్యమంటూ ఆవేదన వ్యక్తించడం ఒకసారిగా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా 1 కాదు 2 కాదు ₹1 అంటూ ఆమె ఆ అంశానికి సంబంధించి ప్రస్తావించడం జరుగుతుంది. ఒకసారి లక్ష్మి ఏమంటున్నారో చూద్దాం. చెక్కులు రాయించాడు. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. ₹1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని తనని బెదిరించి ఎన్నో చేసి కేవలం ₹30,00,000 నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరు? కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లనే పోతున్నాను. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. ₹1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని తనని బెదిరించి ఎన్నో చేసి కేవలం ₹30,00,000 నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరు? కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లనే. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. ₹1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని తనని బెదిరించి ఎన్నో చేసి
కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లో చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా బెదిరించి. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. అప్పులు ఎక్కువైపోయాయి, పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరు? కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లనే పోతున్నాను. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.